హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీఎల్లోనే ద గ్రేటెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం యొక్క జర్నీ, అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో స్పోర్ట్స్ లీగ్లు ఇప్పటి వరకు ఒకసారి కూడా ట్రోఫీ సాధించలేకపోయినా వారి టీం ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగిందే కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫుట్బాల్ టీం కనుక చూసుకున్నట్లయితే క్రిస్టియానో రొనాల్డో ఇంతవరకు పోర్టుగల్ టీం ఫిఫా వరల్డ్ కప్ ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేదు. బట్ రొనాల్డో ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు, పెరిగారే కానీ తగ్గలేదు. ఇక ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నన్ అదర్ దెన్ ద టీమ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీం ఇప్పటికీ మొత్తం 17 సీజన్లు ఆడితే ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేదు. కానీ వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గకుండా ఈసాల కప్ నమ్దే అంటూ టీంని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ద కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ టీం అసలు కప్పు కొట్టకపోయినా వాళ్ళు వరి అవ్వరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కప్పు గురించి ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళ క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీ నుంచి, అలాగే ఆర్సీబీ టీం నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తే చాలనుకుంటారు. అది 2008 సంవత్సరం మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. అప్పట్లో ఆర్సీబీ టీం స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే రాహుల్ ద్రవిడ్, మార్క్ బౌచర్, రాస్ టేలర్, జాక్లెస్ కలిస్, క్యామరాన్ వైట్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. బౌలింగ్లో కానీ చూసుకున్నట్లయితే జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, అనిల్ కుంబ్లే, డేల్ స్టైన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఈ స్క్వాడ్తో అయితే ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో ఆర్సీబీ టీం ఫ్యాన్స్ అలాగే టీం మేనేజ్మెంట్ కప్పు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇక 2008 సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ టీంకి అలాగే కేకేఆర్ టీంకి మ్యాచ్ అయితే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం అయితే 20 ఓవర్లకు గాను 223 పరుగులు అయితే కొట్టింది. కేకేఆర్ టీం 223 ఇంత భారీ స్కోర్ కొట్టడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ద డేంజరస్ మ్యాన్ బ్రెండాన్ మెక్కాలం కేవలం 73 బంతుల్లోనే 158 రన్స్ అయితే కొట్టి ఈ మ్యాచ్లో నాట్అవుట్గా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బ్రెండాన్ మెక్కాలం 158 పరుగులు. ఇక ఈ మ్యాచ్లో చేజింగ్కి దిగిన ఆర్సీబీ టీం అయితే 82 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. దీంతో ఆర్సీబీ టీం 140 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంత పెద్ద స్కోర్ను చేయడం కష్టం కాబట్టి ఆర్సీబీ టీం అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం స్కోర్ కార్డ్ కనుక చూసుకున్నట్లయితే రాహుల్ ద్రవిడ్ 2, విరాట్ కోహ్లీ 1, జాక్లెస్ కలిస్ 8, క్యామరాన్ వైట్ 6. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేకపోయారు. దీంతో ఆర్సీబీ టీం కేవలం 82 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ సీజన్లో ఆర్సీబీ టీం మొత్తం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్ కూడా చేరుకోలేకపోయింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోర్ కానీ చూసుకున్నట్లయితే రాహుల్ ద్రవిడ్ మొత్తం 377 పరుగులు అయితే చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే జహీర్ ఖాన్ మొత్తం 13 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2009 ఈ సీజన్లో మన ఇండియన్ ప్లేయర్ అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసి ఫైనల్స్ వరకు వెళ్ళింది. దీంతో డెక్కన్ ఛార్జర్స్కి అలాగే ఆర్సీబీ టీంకి ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ టీం 143 పరుగులు అయితే కొట్టింది. ఇక సెకండ్ బ్యాటింగ్ దిగిన మన ఆర్సీబీ టీం కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక హార్ట్ బ్రేక్ న్యూస్గా మారింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోర్ కానీ చూసుకున్నట్లయితే జాక్లెస్ కలిస్ మొత్తం 367 పరుగులు అయితే చేశాడు. అలాగే మన కింగ్ విరాట్ కోహ్లీ ఈ 2009 ఐపీఎల్ సీజన్లో తన మొదటి 50 అయితే చేశాడు. కేవలం 32 బంతుల్లోనే తన మొట్టమొదటి 50 అయితే చేశాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2010 ఈ సీజన్లో మన ఆర్సీబీ టీం మొత్తం 16 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి అయితే చేరింది. ఈ సీజన్లో కూడా లీడింగ్ రన్ స్కోరర్ వచ్చి సౌత్ ఆఫ్రికా చెందిన ఈ ఆల్రౌండర్ జాక్లెస్ కలిస్ మొత్తం 572 పరుగులు కొట్టాడు. ఇక లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే అనిల్ కుంబ్లే మొత్తం 17 వికెట్లు అయితే తీశాడు. ఈ సీజన్లో మన కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ మొత్తం 307 పరుగులు అయితే చేశాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇక ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2011 ఈ సీజన్లో కొత్త కెప్టెన్ న్యూజిలాండ్కి చెందిన డానియల్ వెటోర్ అయితే వచ్చాడు. ఈ సీజన్లో మన ఆర్సీబీ టీం మొత్తం 16 మ్యాచ్లు ఆడి 10 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 ప్లేస్కి అయితే చేరింది. ఫైనల్స్లో సిఎస్కేకి అలాగే ఆర్సీబీ టీంకి మ్యాచ్ అయితే జరిగింది.
ఆర్సీబీ టీం రెండోసారి ఫైనల్స్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఈ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, క్రిస్ గెయిల్, సౌరవ్ తివారీ, చేతేశ్వర్ పుజారా లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ కనుక చూసుకున్నట్టయితే క్రిస్ గెయిల్ మొత్తం 608 పరుగులు అయితే చేశాడు. అలాగే ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. అలాగే మన కింగ్ విరాట్ కోహ్లీ కూడా 557 పరుగులు చేసి ఈ 2011 ఐపీఎల్ సీజన్లో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్గా మారాడు. ఇక బౌలింగ్లో లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే శ్రీనాథ్ అరవింద్ మొత్తం 21 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2012 ఈ సీజన్లో మన ఆర్సీబీ టీం కప్పు కొడుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ క్రిస్ గెయిల్, విరాట్ కోహ్లీ అలాగే బౌలింగ్లో ప్రవీణ్ కుమార్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇక ఆర్సీబీ టీం ఈ సీజన్లో తమ మొట్టమొదటి మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఆడి ఒక అద్భుతమైన విక్టరీ అయితే కొట్టింది. తరువాత ఆడిన ఆ రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ అలాగే పూణే వారియర్స్ మ్యాచ్లో అయితే ఓడిపోయారు. ఈ మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం ద బిగ్గెస్ట్ రీజన్ ఆర్సీబీకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గెయిల్ ఈ మ్యాచ్లకు ఆడకపోవడం. దీంతో క్రిస్ గెయిల్ తరువాత జరిగే మ్యాచ్లకు ఆడి తమ వరుసగా 3 మ్యాచ్లను గెలిపించాడు. ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లకు క్రిస్ గెయిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. 2012 సీజన్లో క్రిస్ గెయిల్ ఆర్సీబీ లీడింగ్ రన్ స్కోరరే కాకుండా అలాగే రెండోసారి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ని దక్కించుకున్నాడు. ఈ 2012 ఐపీఎల్ సీజన్లో క్రిస్ గెయిల్ మొత్తం 733 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే క్రిస్ గెయిల్ ఖాతాలో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో క్రిస్ గెయిల్ మొత్తం 59 సిక్స్లు కొట్టి ఒకే సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక పేరు రాసుకున్నాడు. ఇక లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే వినయ్ కుమార్ మొత్తం 19 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ టీం అలాగే సిఎస్కే టీం ప్లే ఆఫ్స్ రేస్లో 16 పాయింట్లతో ఈక్వల్గా నిలిచాయి. ఆర్సీబీ టీంకి నెట్ రన్ రేట్ తక్కువ ఉండడంతో సిఎస్కే టీం ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది. బట్ ఆర్సీబీ టీం మాత్రం గ్రూప్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయిపోయింది. ఇక ఐపీఎల్ సీజన్ 2013 ఈ సీజన్లో ఆర్సీబీ టీం మొత్తం 16 మ్యాచ్లు ఆడితే 19 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్కి ఉంది. దీంతో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేకపోయింది. ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేకపోయినా కొన్ని అద్భుతమైన రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ఆ రికార్డులు ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్ గెయిల్ ఈ సీజన్లో మొత్తం 708 పరుగులు అయితే చేశాడు. పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో క్రిస్ గెయిల్ కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు అయితే చేశాడు. మొత్తం 17 సిక్స్లు అలాగే 13 ఫోర్లు కొట్టి ఐపీఎల్లోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టి క్రిస్ గెయిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే ఈ 175 ఇండివిజువల్ స్కోర్ని ఎవ్వరూ కూడా బ్రేక్ చేయలేకపోయారు. అలాగే ఆర్సీబీ టీం హైయెస్ట్ రన్ స్కోర్ 263 పరుగులు. ఈ రికార్డును ఎస్ఆర్హెచ్ టీం 2024 ఐపీఎల్లో అయితే బ్రేక్ అయితే చేసింది. అలాగే ఈ సీజన్లో మన కింగ్ విరాట్ కోహ్లీ 6 హాఫ్ సెంచరీలు కొట్టి మొత్తం 637 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉండడంతో ఈ సీజన్ నుంచి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇచ్చారు. ఈ సీజన్లో లీడింగ్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే క్రిస్ గెయిల్ ఈ సీజన్లో మొత్తం 708 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే వినయ్ కుమార్ మొత్తం 23 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2014 ఈ 2014 ఐపీఎల్ సీజన్లో ఒకసారి ఆర్సీబీ స్క్వాడ్ కనుక చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్, పార్థివ్ పటేల్, ముత్తై మురళీధరన్, మిచెల్ స్టార్క్ అలాగే విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, క్రిస్ గెయిల్, చహల్ ఇంత మంచి స్క్వాడ్ ఉన్న ఆర్సీబీ టీం ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో నిలిచింది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే ఏబీ డెవిలియర్స్ మొత్తం 395 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసినట్లయితే వరుణ్ ఆరన్ మొత్తం 16 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2015 ఈ సీజన్లో ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఒకసారి చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, క్రిస్ గెయిల్, ఏబీ డెవిలియర్స్. ఇక మిడిల్ ఆర్డర్ దినేష్ కార్తిక్, మన్విందర్ బిస్లా, సర్ఫరాజ్ ఖాన్. ఇక బౌలింగ్లో చూసుకున్నట్లయితే అశోక్ దిండా, యుజ్వేంద్ర చహల్, మిచెల్ స్టార్క్ లాంటి స్టార్ బౌలర్స్ అయితే ఉన్నారు. దీంతో ఆర్సీబీ టీం ఈ 2015 ఐపీఎల్ సీజన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ టీం 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 3 ప్లేస్లో ఉన్నారు. దీంతో సిఎస్కే టీంకి అలాగే ఆర్సీబీ టీంకి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగింది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీం మొత్తం 139 పరుగులు చేసింది. దీంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన సిఎస్కే టీం కావాల్సిన రన్స్ చేసి మ్యాచ్ గెలిచి ఫైనల్స్కి వెళ్ళిపోయింది. దీంతో ఆర్సీబీ టీం మరోసారి ఓటమి పాలైంది. దీంతో ఆర్సీబీ టీం ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు.
కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ సీజన్లో ఆర్సీబీ లీడింగ్ స్కోర్ కానీ చూసుకున్నట్లయితే ఏబీ డివిలియర్స్ మొత్తం 513 పరుగులు అయితే చేశాడు. అలాగే 170+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అలాగే మన కింగ్ విరాట్ కోహ్లీ మొత్తం 3 50లు చేసి మొత్తం 505 పరుగులు కొట్టాడు. అలాగే ఆర్సీబీ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ఒక సెంచరీతో అలాగే 2 హాఫ్ సెంచరీలతో మొత్తం 497 పరుగులు చేశాడు. ఇక లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే యుజ్వేంద్ర చహల్ మొత్తం 23 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2016 ఈ సీజన్లో మన ఆర్సీబీ టీం ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన షేన్ వాట్సన్ను తీసుకున్నారు. ఈ 2016 ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఐపీఎల్ సీజన్లో ఒక సెంచరీ చేయడమే గొప్ప. అలాంటిది మన కింగ్ కోహ్లీ 1 కాదు 2 కాదు ఏకంగా 4 సెంచరీలు కొట్టాడు. బ్యాటింగ్లో మాస్టర్ క్లాస్గా ఆడాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ మొత్తం 973 పరుగులు కొట్టి ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఈ ఐపీఎల్లో మన కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అలాగే బ్యాటింగ్లో ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే ఆడారు. ఈ సీజన్లో ఏబీ డివిలియర్స్ మొత్తం 687 పరుగులు కొట్టి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏబీ డివిలియర్స్ అలాగే ఈ సీజన్లో మొత్తం 19 క్యాచ్లు పట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం 397 పరుగులు కొట్టాడు. అలాగే 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. దీంతో ఆర్సీబీ టీం ఈ 2016 సీజన్లో ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఫైనల్స్లో ఎస్ఆర్ఎస్ టీంలో కేవలం 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక హార్ట్ బ్రేక్ న్యూస్. ఈ 2016 ఐపీఎల్ సీజన్లో అన్ని మ్యాచ్లు బాగా ఆడి కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే ఓడిపోతే ఆ బాధ ఆర్సీబీ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు. ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే చహల్ మొత్తం 21 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2017 ఈ సీజన్లో ఆర్సీబీ టీం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బ్యాటింగ్లో మన కింగ్ విరాట్ కోహ్లీ తప్ప ఎవరు పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ సీజన్లో ఆర్సీబీ టీం 14 మ్యాచ్లు ఆడితే కేవలం 3 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్కి చేరింది. మరి ముఖ్యంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కేవలం 49 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నా కానీ 49 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం ఆర్సీబీ ఫ్యాన్స్కి అలాగే మొత్తం ఐపీఎల్ ఫ్యాన్స్కి షాక్ అయ్యేలా చేసింది. ఇంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా కానీ ఆర్సీబీ టీం కేవలం 49కే అవుట్ అయిందని చాలామందికి అనేక డౌట్స్ వచ్చి చాలా బాధపడేలా చేశాయి. దీంతో మన కింగ్ కోహ్లీపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎన్ని ట్రోల్స్ వచ్చినా మన కింగ్ విరాట్ కోహ్లీ తట్టుకొని నిలబడ్డాడు. ఈ 2017 ఆర్సీబీ లీడింగ్ స్కోర్ కానీ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ మొత్తం 300 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే పవన్ నెగి మొత్తం 16 వికెట్లు తీసుకున్నాడు. క్రిస్ గేల్కి ఆర్సీబీ టీంలో ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్. ఎందుకంటే 2018 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ టీం క్రిస్ గేల్ని ఐపీఎల్ ఆక్షన్లో కొనుగోలు చేసుకున్నారు. క్రిస్ గేల్ ఆర్సీబీ టీంకి ఎంతో సహాయ సహకారాలు అందించాడు. క్రిస్ గేల్ ఆర్సీబీ టీంలో మొత్తం 3163 పరుగులు అయితే చేశాడు. క్రిస్ గేల్ ఆర్సీబీతో ఉన్నప్పుడు తనకి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఐపీఎల్ సీజన్ 2018 ఈ సీజన్లో ఆర్సీబీ టీం ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లను తీసుకున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ టీం 200+ రన్స్ 2-3 సార్లు రన్స్ అయితే సాధించారు. ఈ సీజన్లో ఆర్సీబీ టీం మొత్తం 14 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నారు. ఈ సీజన్లో లీడింగ్ స్కోర్ రంగ్ చూసినట్లయితే విరాట్ కోహ్లీ మొత్తం 530 పరుగులు అయితే చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసినట్లయితే ఉమేష్ యాదవ్ మొత్తం 20 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో ఏబీ డివిలియర్స్ 480 పరుగులు అయితే చేశాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2019 బ్యాటింగ్లోనూ అలాగే బౌలింగ్లోనూ కొన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ చాలా ప్రయత్నం చేసింది. డేల్ స్టెయిన్, మొయిన్ లాంటి బౌలర్స్ను ఆర్సీబీ టీం తీసుకుంది. ఆర్సీబీ టీం ఈ సీజన్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్కి చేరింది. కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడు తప్ప ఈ సీజన్లో ఎవరు పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ సీజన్లో ఆర్సీబీ లీడింగ్ స్కోర్గా చూసినట్లయితే విరాట్ కోహ్లీ మొత్తం 464 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసినట్లయితే యుజ్వేంద్ర చహల్ మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2020 ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ అలాగే ఐపీఎల్లో డెబ్యూటెంట్గా వచ్చిన దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్లో అయితే ఉండి మంచి రన్స్ అయితే స్కోర్ చేశారు. దేవదత్ పడిక్కల్ 473 పరుగులు చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ 454 పరుగులు చేశాడు. ఇక ఏబీ డివిలియర్స్ కూడా 464 పరుగులు అయితే చేశాడు. దీంతో ఆర్సీబీ టీం చాలా బాగా ఆడి ప్లేఆఫ్స్ వరకు వెళ్ళి ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ టీం సేమ్ ఎస్ఆర్ఎస్తో మళ్ళీ ఓటమిగా రిపీట్ అయింది. ఇక ఐపీఎల్ సీజన్ 2021 ఈ సీజన్లో ఆర్సీబీ టీం గ్లెన్ మ్యాక్స్వెల్ని లాంటి స్టార్ ఆల్రౌండర్ని ఐపీఎల్ యాక్షన్లో కొనుగోలు చేసుకున్నారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ టీమ్‌కి మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చాడు. ఈ 2021 ఐపీఎల్‌లో కూడా సేమ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో లీడింగ్ స్కోరర్ గాని చూసుకున్నట్లయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ మొత్తం 513 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ గాని చూసినట్లయితే హర్షల్ పటేల్ మొత్తం 32 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసుకొని డీజే బ్రావో 32 వికెట్ల రికార్డ్‌కి ఈక్వల్ చేశాడు. అలాగే హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ని అందుకున్నాడు. ఈ 2021 సీజన్‌లో మరొక సాడ్ న్యూస్ ఏంటంటే ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ టీమ్‌కి మంచి బ్యాటింగ్ చేసి మొత్తం 4,427 పరుగులు చేసి ఆర్‌సీబీ టీమ్‌కి అందించాడు. అలాగే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను వదిలేశాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2022 ఆర్‌సీబీ టీమ్ ఈ 2022లో ఆర్‌సీబీ టీమ్ కెప్టెన్ కోసం ఫాఫ్ డూప్లెసిస్‌ని ఐపీఎల్ ఆక్షన్‌లో కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్‌లో కూడా ఆర్‌సీబీ మ్యాచ్ క్వాలిఫైర్ 2లో ఆర్ఆర్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ లీడింగ్ స్కోర్ గాని చూసుకున్నట్లయితే ఫాఫ్ డూప్లెసిస్ మొత్తం 465 పరుగులు చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ గాని చూసుకున్నట్లయితే వనిందు అసరంగ మొత్తం 26 వికెట్లయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2023 ఈ సీజన్‌లో మన కింగ్ విరాట్ కోహ్లీ 2 సెంచరీలతో 639 పరుగులు కొట్టాడు. అలాగే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ నుంచి 8 హాఫ్ సెంచరీలు కొట్టి 730 పరుగులైతే చేశాడు. బ్యాటింగ్‌లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా బౌలింగ్‌లో పెద్దగా పర్ఫార్మెన్స్ రాకపోయింది. దీంతో ఆర్‌సీబీ టీమ్ ప్లేఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయింది. ఇక ఐపీఎల్ సీజన్ 2024 ఈ సీజన్‌లో సెమీఫైనల్ ఆర్‌సీబీ టీమ్ ఓటమి పాలైంది. కానీ ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్ కప్పు కొట్టింది. మరి మెన్స్ టీమ్ ఎప్పుడు కప్పు కొడుతుందని ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు. ఈ 2025 ఐపీఎల్‌లో అయినా ఆర్‌సీబీ టీమ్ కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.